ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని రాజన్న సిరిసిల్ల జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి వంశీధర్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వంశీధర్ ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఆటో డ్రైవర్లు లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ఆటో డ్రైవర్లు మద్యం సేవించి సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెహికల్ ఇన్స్పెక్టర్ పృథ్వీ, కానిస్టేబుల్ ప్రశాంత్, వేణు, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ఏం చెప్పాలి? మనం బ్రతికించాలి కానీ ఈ భాగంలో ఎక్కడైనా కానీ సర్జరీ చేయడానికి అర్థమైందా? మనం చిన్న దెబ్బ తగిన ముక్కులకి వెళ్ళి బ్లడ్ వస్తుంది, ఇక్కడ వెళ్ళి బ్లడ్ వస్తుంది విన్నాం కదా. అందుకోసమే ఇక్కడ ఎక్కడ దెబ్బ తాకినా సర్జరీ చేయడానికి లేదు. మళ్ళీ చాలా సెన్సిటివ్ మ్యారేజ్ ఉంటాయి. ఇక్కడ ఎక్కడ ఏం జరిగినా సర్జరీ చేసి ఎంత పెద్దదైనా మంచి బ్లడ్కి ఛాన్స్ పగిలితే మాత్రం డాక్టర్ కూడా ఏం చేయలేదు. ఓకేనా? బండ్లు నడిపే మన పిల్లలు, అన్నలు, తమ్ముళ్ళు ఎవరైనా కానీ ఒక హెల్మెట్ పెట్టించండి. మళ్ళీ ఈ హాఫ్ హెల్మెట్, ఆర్డినరీ హెల్మెట్ కాదు, ఫుల్ హెల్మెట్ ఉండాలి. ఓకే. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు ముస్తాబాద్ మండలం రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆటోలు అరౌండ్ ఒక 60 or 70 ఆటోస్ ఉన్నట్టుగా తెలిసింది. వీళ్ళకి రోడ్డు మీద అవగాహన కల్పించడం జరిగింది. మద్యం సేవించి వాహనం నడపరాదు, పరిమితికి మించి ఎక్కువ ప్యాసింజర్స్ ఎక్కించకూడదు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపకూడదు, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకూడదు అనే విషయాల మీద వివరించడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఇలా ఆల్కహాల్ తీసుకొని వెహికల్ నడిపినా కానీ వాళ్ళకి మేము మా అసోసియేషన్ ద్వారా పనిష్ చేస్తున్నామని చెప్పి తెలపడం జరిగింది. అది చాలా సంతోషకరమైన విషయం. మిగిలిన ఆటో అసోసియేషన్ కూడా వీళ్ళని తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఏంటంటే ఎక్కువ ప్రమాదాలను నివారించడం కోసమే గవర్నమెంట్ ఏర్పాటు చేయబడింది. సో ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలు వీరికి ఎక్కువగా అవగాహన కల్పించి వీరి ద్వారా మిగిలిన వారికి కూడా అవగాహన కల్పించడం